కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానన్నారు బండి. బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ మిగలరన్నారు ఎంపీ రఘునందన్ రావు. కేంద్ర నిధులతో మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త పనివేళలను కుదించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఉదయం 5 నుండి రాత్రి 9:30 వరకు పనివేళలు రూపొందించడం వల్ల ఉద్యోగులు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమని లేఖలో తెలిపారు బండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం తరఫున రాష్ట్రానికి సంపూర్ణ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాయని ఇకపై రాజకీయ విమర్శలు, ఆరోపణలు మానుకుని అభివృద్ధిపై ఫోకస్ చేయాలని సూచించారు సంజయ్. హోంశాఖ సహాయ మంత్రి అయిన కాబట్టి అందరి మధ్యలో పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీల నాయకులకు అందరు నాయకులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ తిట్టుకోవడం పనిచేద్దాం, అందరం కలిసి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోబడి ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం తీసుకునే బాధ్యత నాది. దాని బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ మిగలరన్నారు ఎంపీ రఘునందన్ రావు. 2001 నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం చేశారని, కబ్జాలు, దందాలు చేసినోళ్ల కోసమే బీఆర్ఎస్ పార్టీ ఉందని విమర్శించారు. కార్యకర్తల బలమున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. నర్సాపూర్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు రఘునందన్ రావు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకటే కంచంలో తిన్నామని చెప్పడమే తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు రఘునందన్. కార్యకర్తల బలమున్న పార్టీ బీజేపీ అన్నారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు నేతలు.